సంక్రాంతి జర్నీ డేంజర్గా మారింది. పొగమంచుతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకే ఏరియాలో ఒకటి రెండు కాదు, ఏకంగా 16 వాహనాలు ఢీకొన్నాయి. ఒకదానికి మరొకటి ఢీకొనడంతో వరుస ప్రమాదాలు జరిగాయి. ముందు వెనుక యాక్సిడెంట్లతో ఆయా వాహనాల్లోని ప్రయాణికులు హడలిపోయారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చాకలిగుట్ట తండాలో ఈ ప్రమాదం జరిగింది. 9 గంటల వరకు హైవేపై దట్టంగా పొగమంచు పరుచుకుని ఉంది. లైట్లు వేసుకుని వెళుతున్న నింపాదిగా వెళుతున్న యాక్సిడెంట్లు తప్పలేదు. బస్సులు, లారీలు, కంటైనర్లు, కార్లు, గూడ్స్ వెహికల్స్ అన్నీ ప్రమాదం బారిన పడ్డాయి. ఒకదానిని ఢీకొని మరొకటి, ఆ వాహనాన్ని ఢీకొని మరొకటి, ఇలా మొత్తం 16 వాహనాలు ప్రమాదం బారిన పడ్డాయి. ఈ ప్రమాదంలో కొన్ని వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. అద్దాలు, సీట్లు ధ్వంసమయ్యాయి. డోర్లు ఊడొచ్చేశాయి. స్టీరింగ్ దగ్గర సీన్ చూస్తే డ్రైవర్ ప్రాణాలతో ఉండరని అనుకున్నారు. కానీ అదృష్టవశాత్తు ఎవరికీ ప్రాణాపాయం కాలేదు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. సమయం ప్రకారం సూర్యుడు ఉదయం 6:54 ఉదయించాడు. కానీ గంటలు గడుస్తున్న సూర్యకిరణాలు రోడ్డుపైకి ప్రసరించలేదు. శీతాకాలం కావడంతో పొగమంచు ఓ రేంజ్లో అలుముకుంది. ప్రమాదాన్ని ఊహించే వాహనదారులు చాలా నింపదిగా పానించారు. కానీ ముందు వాహనాలు కదులుతున్నాయో ఆగి ఉన్నాయో గమనించలేని పరిస్థితి. 10 అడుగుల దూరంలో కూడా ఏముందో కనిపించనంతగా పొగమంచు దుప్పట్లా కప్పేసింది. బాగా దగ్గరకంటూ వచ్చేసరికి గుర్తించి యాక్సిలేటర్ మీద కాలు తీసి బ్రేక్ మీద వేసేసరికి యాక్సిడెంట్ జరిగిపోయింది. ఒకే ప్రాంతంలో చాకలిగుట్ట తండాపై హైవేపై 16 యాక్సిడెంట్లు జరగడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ప్రమాదాల గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు ఘటనా స్థలికి చేరుకున్నారు. రూట్ క్లియర్ చేస్తూ ట్రాఫిక్ క్లియర్ చేశారు. సంక్రాంతి సెలవులకు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు బయలుదేరిన వారి కార్లు ప్రమాదం బారిన పడడంతో అందులో ప్రయాణిస్తున్న వారి బాధలు వర్ణనాతీతంగా మారాయి. బస్సులు, ట్రైన్లలో టికెట్లు దొరకక సొంతూళ్లలో బంధుమిత్రుల మధ్య పండుగ జరుపుకుందామని బయలుదేరితే ఆ ఆనందం మధ్యలోనే ఆవిరైపోయేసరికి నిరుత్సాహానికి గురయ్యారు. ఆసుపత్రులు, గ్యారేజీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, అసలు ట్రాఫిక్ క్లియర్ అయిందా? గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? శ్రీనివాస్, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఈ రోజు ఉదయం 6:30 గంటల నుంచి 9:30 గంటల వరకు ఆ పొగమంచు కారణంగా వాహనదారులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. సూర్యోదయం కోసం జనాలు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పొగమంచు సాధారణంగా ఢిల్లీ తరహాలో ఈ రోజు ఉత్తర తెలంగాణ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలో దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఈ పొగమంచు వల్ల రంగారెడ్డి జిల్లాలోని నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో
ఈ రోజు ఈ దట్టమైన పొగమంచు కారణంగా వాహనదారులు హైదరాబాద్ నుంచి బెంగళూరు జాతీయ రహదారి పైన వెళ్లేవారు వారు హెడ్ లైట్ వేసుకున్నప్పటికీ ముందు వెళ్తున్న వాహనాలు కనిపించగా ఒక వాహనాన్ని మరొక వాహనం ఢీకొట్టింది. వరుసగా 16 నుంచి 17 వాహనాలు ఢీకొన్నాయి. సాధారణంగా పొగమంచు కారణంగా 50 కిలోమీటర్ బై 50 కిలోమీటర్ పరిధిలోనే వెళ్తున్నారు. కానీ దట్టమైన పొగమంచు కారణంగా ముందు వెళ్తున్న వాహనాలు కనిపించకపోవడంతో ఒక వాహనాన్ని మరొక వాహనం ఢీకొట్టింది. 5 నుంచి 6 వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సైతం స్వల్పంగా గాయపడ్డారు. 3 ప్రయాణికులు గాయపడి సాద్నగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వెంటనే ఈ వాహనాలు ఢీకొన్న ఘటన తెలిసిన వెంటనే నందిగామ పోలీసులు అలాగే శంషాబాద్ నుంచి ట్రాఫిక్ పోలీసులు నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో ఢీకొన్న ప్రాంతానికి వెళ్లి అక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. అయితే 7 గంటల సమయంలో ఈ వాహనాలు ఒకదాని వెనుక ఒకటి 16 వరకు వాహనాలు ఢీకొన్నాయి. అయితే ఆ కారణంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వాహనాలన్నీ దాదాపు 2 కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. అయితే 9:30 గంటల వరకు పొగమంచు ఉండడంతో వాహనాలను వెళ్లనీయకుండా ట్రాఫిక్ పోలీసులు అడ్డుకొని ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నారు. కొద్దిసేపటి కిందమే ట్రాఫిక్ క్లియర్ అయింది. ఢిల్లీ తరహాలో అంటే వారం రోజుల కింద ఢిల్లీలో సైతం ఒక 20 వాహనాలు దట్టమైన పొగమంచు కారణంగా ఢీకొన్నాయి. ఆ ఘటనలో సైతం చాలా వాహనాలు దెబ్బతిన్నాయి. అలాగే ప్రయాణికులు కూడా గాయపడిన పరిస్థితి ఉంది. ఢిల్లీ తరహాలోనే ఈ రోజు రంగారెడ్డి జిల్లాలో నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో దట్టమైన పొగమంచు కారణంగా జాతీయ రహదారి హైదరాబాద్ టు బెంగళూరు జాతీయ రహదారి పైన వాహనాలు ఢీకొన్నాయి. ఇక చూస్తే ఉత్తర తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో అయితే అసలు సూర్యుడు వస్తాడా లేదా అని జనాలు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం నుంచి అసలు పరిసరాలు కనిపించలేనంత పరిస్థితి ఏర్పడింది. అయితే చలికాలం కావడం సాధారణంగా నిన్నటి నుంచి చలి ఎక్కువగా పెరుగుతుండడం వల్ల ఈ రోజు ఉదయం నుంచి దట్టమైన పొగ కారణంగా ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలు సైతం పెద్దంబర్పేట వద్ద దట్టమైన పొగమంచు వల్ల రోడ్డు కనిపించక ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి ఏర్పడింది. పెద్దంబర్పేట టోల్ ప్లాజా వద్దనైతే వేలాది వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడిప్పుడే ఆ పెద్దంబర్పేట రోడ్డు కూడా క్లియరెన్స్ చేశారు ట్రాఫిక్ పోలీసులు. ఇక నందిగామ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన ఈ పొగమంచు కారణంగా పాక్షికంగా దెబ్బతిన్న వాహనాలను ఎక్కడికక్కడ క్లియరెన్స్ చేసి ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికీ క్లియర్ చేశారు. శ్రీనివాస్, రాము, కొన్ని వాహనాలు చూసాం, నుజ్జు అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అందులో ప్రయాణిస్తున్న వారి పరిస్థితి ఏ విధంగా ఉందో అని తలుచుకుంటేనే భయంకరమైన పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు చూస్తున్న దృశ్యాలు చూస్తుంటే. సో గాయపడిన వారి పరిస్థితి ఎలాగా ఉంది? ప్రత్యక్ష సాక్షులు ఏం చెబుతున్నారు ఈ యాక్సిడెంట్ సంబంధించి? అయితే శ్రీనివాస్, జాతీయ రహదారుల పైన ఈ కంటైనర్ లాంటి వెహికల్స్ సాధారణంగా రాత్రి వేళల్లోనే ప్రయాణిస్తుంటాయి. అయితే తెల్లవారుజాము నుంచే ఈ పొగమంచు కారణంగా ఆ హెడ్ లైట్లు వేసుకున్నప్పటికీ రోడ్డు కనిపించకపోవడం వల్ల కంటైనర్ లాంటి వెహికల్స్ ఎక్కడికెక్కడ ఆగిపోయిన పరిస్థితి. అంటే రోడ్డుకి ఇరువైపులా వారు నిలిపివేసి పొగమంచు వెళ్ళిన తర్వాత వెళ్దామని ఎక్కడికక్కడ పార్కింగ్ చేసి పెట్టుకున్నారు. అయితే ఈ పొగమంచు వల్ల రోడ్డు కనిపించకపోవడంతో ఈ 4-వీలర్ వెహికల్స్ కారు లాంటి వెహికల్స్ కంటైనర్లను చూడకపోవడం వల్ల వారికి అది కనిపించకపోవడం, లైట్లు వేసినప్పటికీ వెలుతురు సరిగా లేకపోవడం, పొగమంచు దట్టంగా కమ్మి ఉండడం వల్ల ఆ ఆగి ఉన్న కంటైనర్లను ఢీకొట్టాయి. ఆగి ఉన్న కంటైనర్లను ఢీకొట్టిన కార్లు మాత్రం పూర్తిగా దెబ్బతిన్నాయి. డ్రైవర్ అసలు ప్రాణంతో ఉన్నాడా లేడా అనే పరిస్థితి ఏర్పడింది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. భారీగా వాహనాలు దెబ్బతిన్న పరిస్థితి. ఎందుకంటే కంటైనర్ లాంటి భారీ వెహికల్స్ ను ఈ కార్లు ఢీకోవడం వల్ల భారీ ప్రమాదం జరిగిందని చెప్పచ్చు. కానీ అదృష్టవశాత్తు డ్రైవర్ అలాగే ప్రయాణికులు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వెంటనే ఒకదాని వెనుక ఒకటి వచ్చిన కార్లు మొత్తంగా 16 నుంచి 17 కార్లు ఢీకొన్నాయి. అయితే సాధారణంగా ఈ పొగమంచు కారణంగా తక్కువ వేగంతో వెళ్తుండడం వల్ల భారీ ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. లేదంటే కొద్దిపాటి వెలుతురు కనిపించినా భారీ ప్రమాదం జరిగే ప్రమాదం ఉండేది. దీంతో ప్రాణ నష్టం కూడా ఉండేది. కానీ పొగమంచు కారణంగా వెలుతురు కనిపించకపోవడం, లైట్లు వేసిన ఆ రోడ్డు కనిపించకపోవడం వల్లనే డ్రైవర్లు సాధారణంగా తక్కువ వేగంతో వెళ్లడం వల్ల ఈ ప్రమాదం బారి నుంచి తప్పించుకున్నారు. అయితే వాహనాలు మాత్రం భారీగా దెబ్బతిన్నాయి. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాము.